Hello aspirants, welcome to Aparajita Coaching Center, Adilabad. I am Prasad Sriramoji. Let's come to the point. TSL PRB, SI మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గత నోటిఫికేషన్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? గత నోటిఫికేషన్ అనుభవాల నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? 2022లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఏ ప్యాటర్న్ ఫాలో అయింది? షెడ్యూల్ ఎలా వేసుకుంది? నోటిఫికేషన్ ఎప్పుడు వేసింది? అప్లికేషన్ డేట్ ఎప్పుడు క్లోజ్ చేసింది? ప్రిలిమ్స్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేసింది? ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేసింది? ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేసింది? ఇది ఒకసారి గమనించినవా? దేనికి ఎన్ని నెలలు టైం ఉంది? దేనికి ఎంత టైం గ్యాప్ ఇచ్చారు? నోటిఫికేషన్ పడ్డ నుంచి ప్రిలిమ్స్కి మధ్య ఎంత గ్యాప్ ఉంది? ప్రిలిమ్స్ నుండి ఈవెంట్స్కు ఎంత గ్యాప్ ఉంది? ఈవెంట్స్ నుంచి మెయిన్స్కి ఎంత గ్యాప్ ఉంది? ఒక్కసారి గమనించినవా? తెలుసుకో. గత నోటిఫికేషన్ నుంచి నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అది తర్వాత రాబోయే నోటిఫికేషన్లో నీకు ఒక ఐడియా అనేది వస్తుంది. పోయినసారి నోటిఫికేషన్ ఎలా జరిగింది ఒక్కసారి మనం షెడ్యూల్ చూసుకుందాం. గత నోటిఫికేషన్ అనుభవాల నుంచి మనం ఈ రాబోయే నోటిఫికేషన్కి ఎలా సన్నద్ధం అవ్వాలో తెలుసుకుందాం. గత నోటిఫికేషన్ స్టాటిస్టిక్స్ ఏందో మనం ఒక్కసారి చూద్దాం. ఇది 2022లో రిలీజ్ అయిన ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. ఒకసారి మనం దీన్ని చూసుకుందాం. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందండి? 2022 ఏప్రిల్ 25న 2022 ఏప్రిల్ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేవుడి దయ వల్ల ఈ 2026లో కూడా ఏప్రిల్లో బడ్జెట్ సెషన్స్ తర్వాత ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయితే చాలా బాగుంటుంది. చూద్దాం, వస్తే మంచిదే కదా. నోటిఫికేషన్ ఏప్రిల్ 25, 2022న రిలీజ్ అయింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ వారం రోజులకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ డేట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ డేట్ క్లోజ్ కావడానికి 24 రోజుల సమయం తీసుకున్నారు. ఇక్కడ మీరు గమనించండి, ఏప్రిల్ 25న నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఎగ్జాక్ట్ 1 వీక్ తర్వాత, కరెక్ట్ వారం తర్వాత అప్లికేషన్ డేట్ స్టార్ట్ చేసినారు. సో అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయినాక ఎన్ని రోజులు టైం తీసుకున్నారు? కరెక్ట్ 24 రోజులు టైం తీసుకున్నారు. అంటే మే 2కు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయితే మే 26న అప్లికేషన్ డేట్ క్లోజ్ అయ్యింది. ఈ నెల రోజుల్లో మీరు చదువుకునేది ఏముండదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ వారం రోజులు మొత్తం డిస్కషన్లే అవుతుంది. ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చిండ్రు, ఏజ్ ఎక్స్టెన్షన్ ఏమైనా ఇచ్చిండ్రా లేదా, క్వాలిఫికేషన్లు ఏమైనా మార్పు చేర్పులు జరిగినాయా, లేకపోతే ఈవెంట్స్లో ఏమైనా మార్పు చేర్పులు జరిగినాయా, ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ అంటే క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ ఎంత పెట్టిండ్రు, ఇంతకు ముందులాగా ఎస్సీ ఎస్టీకి 30%, బీసీకి 35%, ఓసీకి 40% అదే కంటిన్యూ అయిందా, లేకపోతే ఏమైనా మార్పు చేర్పులు జరిగినాయా, ఈవెంట్స్లో ఏమైనా మార్పు చేర్పులు జరిగినాయా? సో లాంటి డిస్కషన్లోనే వెళ్ళిపోతాయి. దీని తర్వాత అప్లికేషన్ డేట్స్ రానే వచ్చేస్తుంది. ఇక్కడ ఏంది, ఇన్కమ్ చూసుకోవడం, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం, ఓబీసీ ఇవన్నీ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవడంలో టైం అవుతుంది. సో మేలో నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ క్లోజ్ అయితే ప్రిలిమ్స్ మీకు ఎప్పుడు కండక్ట్ చేసిండ్రండి? చూడండి, ఆగస్ట్ 21, 2022 అంటే అప్లికేషన్ క్లోజ్ అయిన తరువాత ఎగ్జాక్ట్గా 3 నెలలకి, ఎంతండి? 3 నెలలకి, జూన్, జూలై, ఆగస్ట్ అంటే 3 నెలల తర్వాత కూడా కాదండి, 3వ నెల ఎండింగ్లో అంటే 2.5 నెలల్లో ఆయన ఏం చేసిండు? ప్రిలిమ్స్ని కండక్ట్ చేసిండు. దాదాపుగా చూసుకుంటే ఒక 70-80 రోజుల టైం మాత్రమే మీకు ఇచ్చాడు కదండి. అప్లికేషన్ డేట్ నుంచి ప్రిలిమ్స్ మధ్యన ఉన్న గ్యాప్ ఎంత? ఒక 2 నుంచి 3 నెలల టైం మాత్రమే. మరి ఈ 2-3 నెలల టైంలో ప్రిలిమ్స్కు ఏ విధంగా రెడీ అవుతామండి మనం? పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకనామీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. మరి ఇవన్నీ 3 నెలల్లోనే అయిపోతాయండి? కావు కదా, కావు కదా. 2.5 నెలల్లో ఇదంతా సిలబస్ కంప్లీట్ చేయాలంటే రివిజనే కష్టమవుతుంది, కంప్లీట్ చేయడం ఇంకా కష్టమవుతుంది. మరి ఈ నోటిఫికేషన్ ఎవరి కోసం అండి? ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ పడ్డ వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం కాదండి. ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నోటిఫికేషన్ కంటే ముందే ప్రిపరేషన్ కంప్లీట్ చేశారో, ఎవరైతే నోటిఫికేషన్ కంటే ముందే సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్స్ చేస్తున్నారో వాళ్ళకండి ఈ నోటిఫికేషన్. నోటిఫికేషన్ పడగానే షెడ్యూల్ వేసుకొని బుక్స్ కొనుక్కొని ప్రిపేర్ అవుతామంటే అది కాదండి, వాళ్ళ కోసం కాదు నోటిఫికేషన్. నోటిఫికేషన్ డేట్ చూసుకొని వెళ్ళి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతామంటే వాళ్ళ కోసం కాదండి నోటిఫికేషన్. మీకు ఇది ఒక టెస్ట్ లాగా పనికొస్తుంది, ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా పనికొస్తుంది ఈ నోటిఫికేషన్. ఒక ట్రయల్ ఇవ్వడానికి పనికొస్తుంది, ఒక అనుభవం లాగా పనికొస్తుంది తప్పించి ఈ నోటిఫికేషన్ మీకోసం కాదు. ఇలా నోటిఫికేషన్ పడితే ఇది మీకోసం కాదు. ఈ నోటిఫికేషన్ ఏదైనా పడితే ఎవరి కోసం అండి? ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్స్లో ఉంటూ మాక్ టెస్ట్లు ఇస్తూ ఉంటారు చూసారా, వాళ్ళకండి ఆ సమయం చాలా చక్కగా యూజ్ అయ్యేది. ఆ 2.5 నెలల సమయం వాళ్ళు కరెక్ట్ యూజ్ చేసుకుంటారు. ఏ పర్లేదు సార్, 2.5 నెలలు 3 నెలలు ఎనఫ్, మాకు సరిపోతుంది. ఎందుకంటే ప్రిలిమ్సే కదా,
ఇది మెయిన్స్ ఏం కాదు కదా. ప్రిలిమ్స్ అంటే మహా అంటే ఎంత సార్? ఎస్సీ ఎస్టీ అయితే 60 మార్కులు వస్తే సరిపోతుంది, క్వాలిఫై. బీసీ అయితే 70 మార్కులు వస్తే సరిపోతుంది, క్వాలిఫై. ఓసీ అయినా పెద్ద మార్కులు ఏమి ఉండవు సార్. ఓ 80 వస్తే సరిపోతుంది సార్. 200లలో 60 కొట్టుకోలేమా, 70 కొట్టుకోలేమా, 80 కొట్టుకోలేమా అని ఎవరైతే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారో ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూపిస్తా, ఒకసారి మీరు చూడండి. సో ఇక్కడ చూడండి, గత నోటిఫికేషన్లో 2022లో వచ్చిన నోటిఫికేషన్లో ఆగస్టులో ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తే అప్లై చేసి ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు ఎందరండి? 7,33,000 మంది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారు. సార్ అంత కాంపిటీషన్ అంటే ఎస్ ఉందండి. నెక్స్ట్ ఇయర్ అంటే ఈ న్యూ ఇయర్లో రాబోయే నోటిఫికేషన్లో ఎందరు రాస్తారో తెలియదండి. అప్పుడు 7.5 లక్షల మంది రాశారు కదా, ఇక నెక్స్ట్ ఒక 5-6 లక్షల మంది రాస్తారు అనుకోకండి, ఇంకెక్కువ కావచ్చు, చెప్పలేం, 10 కావచ్చు, 12 లక్షలు కూడా కావచ్చు. ఎందుకు సార్ అనంటే లాస్ట్ నోటిఫికేషన్ వచ్చింది 2022లో, 23 లేదు, 24లో నోటిఫికేషన్ లేదు, 25లో లేదు, నెక్స్ట్ రాబోతుంది 26లో. అంటే 4 ఏళ్ళకి వస్తున్న నోటిఫికేషన్ ఇది. ఈ 4 సంవత్సరాలలో కొత్తగా పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎందరు, కొత్తగా ఇంటర్ అయిన వాళ్ళు ఎందరు? 2022 బ్యాచ్, 2023 బ్యాచ్, 2024 బ్యాచ్, 2025 బ్యాచ్, 2026 బ్యాచ్. ఈ 5 సంవత్సరాలలో ఇంటర్ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉంటారండి? వీళ్ళు కొత్త వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటే, ఆల్రెడీ పాత నోటిఫికేషన్లో మిస్ అయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. సో వీళ్ళందరూ కలుపుకుంటే అది 10 లక్షల పైచిలకు దాటిపోతుంది ఈసారి కానిస్టేబుల్కి అప్లై చేసే సంఖ్య, అభ్యర్థుల సంఖ్య. కానిస్టేబులే కాదు సార్, అందరు చేస్తారంటే చేస్తారండి. డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, బీఫార్మసీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తారు. మంచి శాలరీ ఉంటుంది, సో అప్లై చేస్తారు. ఒకప్పటిలాగా వ్యవస్థ లేదండి, పోలీస్ వ్యవస్థ ఒకప్పటిలాగా ఇప్పుడు లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్, చాలా మంచి ఉద్యోగాలు ఉంటున్నాయి, కార్పొరేట్ కల్చర్ లాగా మంచి శాలరీస్ ఉంటున్నాయి. సో అందుకని అందరూ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే అందరికీ ఇష్టమే, చేస్తారు. యూనిఫామ్ సర్వీస్ అంటే ఒక క్రేజ్, ఒంటి మీద యూనిఫామ్ పడాలని ఎందరికో ఆశ. సో ఈసారి ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది. మరి 7,33,000 మంది ప్రిలిమ్స్ రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళు ఎందరో తెలుసా? మీరు అంటున్నారు కదా సార్ 60 వేస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతాం, 70 ఈజీగా వస్తాయి, క్వాలిఫై పెద్ద మ్యాటర్ కాదు ప్రిలిమ్స్లో, ఈవెంట్స్ పెద్ద మ్యాటర్, మెయిన్స్ అంటున్నారు కదా, అది కాదండి. ప్రిలిమ్సే పెద్ద మ్యాటర్. అసలు సమస్య కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రిలిమ్సే. ప్రిలిమ్స్ గట్టెక్కడమే చాలా కష్టం. ఎందుకు అనంటే మెయిన్స్కి వచ్చేసరికి అంటే ప్రిలిమ్స్ రాసి ఈవెంట్స్ కొట్టి మెయిన్స్కి వచ్చే వరకు అంటే చాలా కౌంట్ తగ్గిపోతుంది. 1000 మందే ఉంటారు, వాళ్ళకి ఫిల్టర్ చేసి ఉద్యోగాలు వేయడం పెద్ద కష్టమేం కాదు ఎగ్జామినర్కి. కానీ లక్షల మందిని ఫిల్టర్ చేసి ఉద్యోగాలు వేయడమే చాలా కష్టం. మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, 2,47,000 మంది అండి క్వాలిఫై అయింది. 7.5 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే 2.5 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. అంటే 5 లక్షల మంది. ఎవరిల్లు? వీళ్ళే ఓవర్ కాన్ఫిడెన్స్ బ్యాచ్. 60 వేస్తే చాలు మామ, ఈవెంట్స్ మంచిగా మెరిట్లో కొట్టేస్తా, జాబ్ కొట్టేస్తా అనుకునేవాళ్ళు. 70 వేస్తే చాలు, ఈ ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవుతాం అనుకునేవాళ్ళు వాళ్ళే. ఆ 5 లక్షలు డిస్క్వాలిఫై అయిన వాళ్ళందరూ వాళ్ళే. 7.5 లక్షల మంది రాస్తే 5 లక్షల మంది వాష్అవుట్ అయిపోయారు. అంటే ఏ లెవెల్లో ప్రిలిమ్స్ పేపర్ ఉందో ఒక్కసారి మీరు గెస్ చేసుకోండి. లేకపోతే ఒకసారి పోయినసారి ఇచ్చిన నోటిఫికేషన్లో క్వశ్చన్ పేపర్ని ఒకసారి చూడండి, ఎలాంటి డిఫికల్టీ లెవెల్ మెయింటైన్ చేసిండ్రు, ఎంత టఫ్ ఇచ్చిండ్రు పేపర్. సార్ ఎందుకు సార్ అంత టఫ్ ఇచ్చిండ్రు? ఫిల్టర్ చేయాలి కదా. మరి 7.5 లక్షల మందిలో 2 లక్షల మంది డిస్క్వాలిఫై చేస్తే 5 లక్షల మంది క్వాలిఫై అయితే 5 లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే అన్ని గ్రౌండ్స్ మన దగ్గర ఉన్నాయండి. 5 లక్షల మందికి ఈవెంట్స్ కండక్ట్ చేస్తే సంవత్సరం అంతా ఈవెంట్స్కి అవుతుంది. సో అందుకనే మ్యాక్సిమం ఫిల్టర్ ఎక్కడ జరుగుతుంది అంటే ప్రిలిమ్స్లో జరుగుతుంది. అందుకనే ప్రిలిమ్స్ పేపర్ చాలా టఫ్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగానే ఎగ్జామినర్ ప్రిలిమ్స్ పేపర్ని చాలా టఫ్గా ఇస్తాడు. మీరు గత క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ప్రిలిమ్స్ని మెయిన్స్ని 2 పేపర్లను పక్క పక్కన పెడితే మెయిన్స్ కొంచెం బెటర్ అండి ప్రిలిమ్స్తో కంపేర్ చేస్తే. ప్రిలిమ్స్ చాలా టఫ్ ఇచ్చాడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, ప్రిలిమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎక్కువ ఫిల్టర్ అయిపోతే ప్రిలిమ్స్లోనే, ఎక్కువ మంది వాష్అవుట్ అయిపోతే ప్రిలిమ్స్లోనే. కొన్ని ఏళ్ళ నుంచి కలలు అంటున్నావు కదా యూనిఫామ్ ఒంటి మీదకి రావాలని, ఉద్యోగం కొట్టాలని చెప్పేసి, ఎప్పటి నుంచి కలలు అంటున్నావు కదా, మరి దాని దగ్గర ప్రిపరేషన్ చేస్తున్నావా? ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై కావచ్చు అన్న అపోహ ఉంటే అందులో నుంచి బయటకు రండి. ఇక్కడ చూడండి, సరే ప్రిలిమ్స్ అయిపోయింది, నెక్స్ట్ ఏంది? సెకండ్ స్టేజ్ ఈవెంట్స్. థర్డ్ స్టేజ్ ఏంది? మెయిన్స్. సెకండ్ స్టేజ్కి వద్దాం. ఒకసారి చూడండి, 2,07,000 మంది మాత్రమే ఈవెంట్స్కి అటెండ్ అయ్యారు. సో 2,07,000 మంది ఈవెంట్స్కి అటెండ్ అవుతే 1,11,209 అంటే 1,11,000 మంది మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు. అంటే 2 లక్షల మంది ఈవెంట్స్ కొడితే 1,10,000 మంది సెలెక్ట్ అయ్యారు. ఎంతండి క్వాలిఫై అయిన వాళ్ళ రేషియో? 50%. సగం మంది వాష్అవుట్ అయిపోతే సగం మంది సెలెక్ట్ అయ్యారు. మరి ప్రిలిమ్స్లో 7.5 లక్షల మంది రాస్తే 2.5 లక్షల మందే సెలెక్ట్ అయినరు.
అంటే 5,00,000 మంది వాషౌట్ అయినరు. దీంతో కంపేర్ చేస్తే అది చాలా హార్డ్. ఇది అంతేం ఆషామాషి, ఇది ఏం ఈజీ అనట్లేదు నేను. దీనికి కూడా టైం కేటాయించాల్సిందే, దీనికి కూడా కష్టపడాల్సిందే, దీనికి కూడా టైం కేటాయించాల్సిందే. బట్ ఎక్కువ టైం దేనికి కేటాయించాలి? దానికి ప్రిలిమ్స్కి కేటాయించాలి. చూడండి ఇక్కడ ప్రిలిమ్స్ ఆగస్టులో అయితే ఈవెంట్స్ ఎప్పుడు పెట్టిండ్రండి? డిసెంబర్లో పెట్టిండు. అంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్కు ఉన్న టైం ఎంత అండి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలల టైం ఉంటుంది. సార్ 3 నెలలు సరిపోతుందా అంటే, ఒకవేళ ఫిజికల్లీ ఫిట్గా ఉంటే, ప్రాక్టీస్ అనేది మంచిగా కష్టపడి గ్రౌండ్లో చెమట ఓడించి కష్టపడితే ఖచ్చితంగా 3 నెలలు సరిపోతుంది. 100 డేస్ ఎనఫ్. మీరేం ఒలింపిక్స్కి ప్రాక్టీస్ చేయట్లేదండి. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి ఇండియాకి ఏం గోల్డ్ మెడల్ తీసుకురావాల్సిన పనేం లేదు. ఈవెంట్స్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. మంచి మెరిట్ మార్క్స్ తీసుకొస్తే మరీ సంతోషం. ఇక్కడ మీరు 100 రోజులు సరిపోతాయా అన్న మీకు డౌట్ వస్తే, సార్ నా ఫిజికల్ ఫిట్నెస్ సరిగ్గా లేదు, రన్నింగ్ చేయక కొన్ని ఏళ్ళు అవుతుంది, ఓవర్ వెయిట్ అయిపోయినాం, సో మాకు మంచి ప్రాక్టీస్ కావాలి, ఈ 3 నెలలు నాకు సరిపోదు అనుకుంటే పర్లేదు, ఇప్పటి నుంచి చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చూడండి, నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే ఈవెంట్స్ డిసెంబర్లో పెట్టిండండి. నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే ఈవెంట్స్ డిసెంబర్లో పెట్టిండు. అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే దరిదాపుగా 8-9 నెలల టైం మీకు ఉంటుంది. దాదాపు 8 to 9 months టైం మీకు ఉంటుందండి. అంటే 250 కంటే ఎక్కువ రోజుల టైం మీకు ఉంటుంది. అర్థమైందా? నోటిఫికేషన్ పడ్డ దగ్గర నుంచి నువ్వు అప్లై చేసిన నెక్స్ట్ డే నుంచి నువ్వు గ్రౌండ్కి వెళ్ళినా కూడా 9 నెలల టైం. ఒక నెల వేస్ట్ అయినా కూడా 8 నెలల టైం మీ దగ్గర ఉంటుంది. 8 నెలల టైం సరిపోదా అండి? ఏం చేసుకుంటారు 8 నెలల టైంలో? సో అందుకనే చూడండి, మీకు ఈవెంట్స్కి సఫిషియెంట్ టైం ఉంటుంది. మళ్ళీ ఒకటి గమనించండి, ఈవెంట్స్ అనేది ఎంత అవసరం అంటే, ఈవెంట్స్లో మంచి మెరిట్ మార్క్స్ స్కోర్ ఇస్తే మీకు మెయిన్స్ ఎగ్జామ్లో కొన్ని మార్క్స్ అటు ఇటు అయినా కూడా ఈవెంట్స్ మార్క్స్తో మేనేజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో బెటాలియన్ ఏఆర్ పోస్టులు తక్కువ ఉండే అవకాశం ఉంది, సివిల్ పోస్టులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈవెంట్స్ పైన ఫోకస్ చేస్తూనే స్టడీస్ పైన ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఈసారి పేపర్ ఇంకా టఫ్ ఉండే అవకాశం ఉంది. మీకెలా తెలుసు సార్ అని అంటే సింపుల్ అండి. 2014 నోటిఫికేషన్ చూడండి, ఆ పేపర్ చూడండి. 16లో వచ్చిన నోటిఫికేషన్ చూడండి, పేపర్ స్టాండర్డ్ ఇంకొంచెం పెంచిండ్రు. 18-19లో వచ్చిన నోటిఫికేషన్ చూడండి, పేపర్ స్టాండర్డ్ ఇంకొంచెం పెంచిండ్రు. మొన్న రీసెంట్ 22లో వచ్చిన నోటిఫికేషన్ చూడండి, పేపర్ స్టాండర్డ్ ఇంకొంచెం పెంచిండ్రు. అంటే నోటిఫికేషన్ నుండి నోటిఫికేషన్ వచ్చేంత వరకు ప్రతి నోటిఫికేషన్ మధ్యన ఎగ్జామినర్ పేపర్ స్టాండర్డ్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. అంటే సార్ ఏం పగబట్టిండా సార్ ఆస్పిరెంట్స్ మీద అంటే కాదండి, మంచి మంచి చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, కాంపిటీషన్ పెరిగిపోతుంది, ఒకప్పటిలాగా లేదు. సో ఆ కాంపిటీషన్కి తగ్గట్టే, ఆ లక్షల అప్లికేషన్స్ తగ్గట్టే పేపర్ టఫ్నెస్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ పేపర్ ఇంకా టఫ్ ఉండొచ్చు. కాబట్టి ఈవెంట్స్తో పాటుగా మెయిన్ ఫోకస్ మీరు స్టడీస్ పైన చేయాలి. ఈవెంట్స్కి టైం ఉందండి, 9 నెలల టైం ఉంటుంది. అప్లికేషన్ నుంచి మీకు ఈవెంట్స్ వరకు 9 months టైం ఉంటుంది. 8 months కూడా సరిపోతుంది, 7 months కూడా సరిపోతుంది, 6 నెలలు కూడా సరిపోతుంది, 200 రోజులు అండి సరిపోతుంది. మరి ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది కూడా ప్రిలిమ్స్ కంటే ముందు వరకు, అంటే ప్రిలిమ్స్ వరకు మీ ప్రాక్టీస్ టైమ్స్ ఎలా ఉండాలంటే, మార్నింగ్ సెషన్లో ప్రాక్టీస్ చేయకండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు మీ గ్రౌండ్ టైమింగ్స్ ఎలా ఉండాలంటే, మీ ప్రాక్టీస్ సెషన్స్, మీ ప్రాక్టీస్ టైమింగ్స్ ఎలా ఉండాలంటే, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేయకండి. ఎందుకు అంటే మీరు మార్నింగ్ వెళ్ళి గంటల పాటు వర్కౌట్ చేస్తారు, చాలా కష్టపడతారు గ్రౌండ్లో. అంత వర్కౌట్ చేసిన తర్వాత, అంత వార్మప్ చేసిన తర్వాత మంచి ఆకలి మీద ఇంటికి వస్తారు. ఫుల్గా టిఫిన్ తినేసి బయట ఉంటే స్టడీ హాల్లో కూర్చుంటారు, లేకపోతే ఇంట్లో అయితే బుక్ ఓపెన్ చేసుకుని కూర్చుంటారు. ఇక్కడ మీకు ఏమవుతుందండి? చదువు వస్తుంది అనుకుంటాం, చదువు రాదు, నిద్ర వస్తుంది. ఫస్ట్ ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ఎందుకు? మీరు ఫిజికల్గా ఇంత యాక్టివిటీ చేసిన తర్వాత బాడీ కొంచెం రెస్ట్ని కోరుకుంటుంది. సో మీరు బలవంతంగా చదువుదామనుకుంటే చదవలేరు. సో పొద్దున్నెళ్ళి వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత డే టైంలో మీరు ఎక్కువ రెస్ట్ కేటాయించాల్సి వస్తుంది. సో డే టైం మొత్తం పడుకోవాల్సి వస్తుంది. సో డే టైంలో రెస్ట్కే ఎక్కువ టైం అవుతుందండి, చదవడానికి టైం సరిపోదు. సో బెటర్ టైం ప్రిలిమ్స్ వరకు మంచి టైం ప్రాక్టీస్కి ఏదైనా ఉంది అని అంటే అది సాయంత్రం టైం అండి, ఈవినింగ్ టైం. ఎందుకంటే ఈవినింగ్ మీరు పొద్దున్న లేచి 5 వరకు మంచిగా చదువుకోండి. 5 తర్వాత ఫ్రెష్ అప్ అయి గ్రౌండ్కి వెళ్ళండి. 5 to 7 మంచిగా కష్టపడండి. కష్టపడ్డ తర్వాత ఇంటికి రండి, అలసిపోయి ఇంటికి వస్తారు, ఫ్రెష్ అప్ అండి, మంచిగా తినండి, మంచిగా రెస్ట్ తీసుకోండి, సఫిషియెంట్ స్లీప్ తీసుకోండి. సో సాయంత్రం డే అంతా చదువుకొని సాయంత్రం గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి తినేసి మంచిగా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా లేస్తారు. డే ఫ్రెష్గా బుక్తో స్టార్ట్ చేయండి. డే అంతా కష్టపడి సాయంత్రం వెళ్ళి అప్పుడు గ్రౌండ్కి వెళ్ళండి. అది మీకు ఎప్పటి వరకు? ప్రిలిమ్స్ వరకు. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్, పొద్దున సాయంత్రం 2 పూటల మీరు కష్టపడాలి. ఎందుకంటే మీకు టైం ఒక 2.5 నెలలు మాత్రమే ఉంటుంది. అప్పుడు మీకు ఫిజికల్లీ ఫిట్ ఉంటే ఒక 1 time సరిపోతుందండి.
బట్ మనకు అలవాటు లేని పని కాబట్టి ఒక్కసారిగా గ్రౌండ్లో వెళ్ళి స్పీడ్గా రన్నింగ్ చేయడం కష్టమవుతుంది, ఇన్ టైంలో చేయడం కష్టమవుతుంది, అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేం కాబట్టి, ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి, సో మీరు ఇక్కడ ఏం చేయాలండి, ప్రిలిమ్స్ తర్వాత ఆ ఈవెంట్స్ గ్యాప్ ఏదైతుందో 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ డ్రాబ్యాక్ ఒకటి ఉందండి. ఏంటంటే ఈ 2 పూటలు కష్టపడడం వల్ల డే టైంలో మనం పూర్తిగా టైం చదువుకి కేటాయించలేం, చదువుకునే టైం అనేది తగ్గిపోతుంది. సో ఈ టైం ఏదైతే ఉందో ఈ 2.5-3 నెలలు మనం పూర్తిగా స్టడీస్ మీద ఫోకస్ చేయలేమండి. ఈవెంట్స్కే పోతుంది, ప్రాక్టీస్కే పోతుంది, కష్టపడాలి, రెస్ట్ తీసుకోవాలి, కష్టపడడం, రెస్ట్ తీసుకోవడం, వీటికే టైం పోతుంది. సో ఇక్కడ మీకు టైం ఉందా అండి? లేదండి. నోటిఫికేషన్ వచ్చిన నుంచి ప్రిలిమ్స్ మధ్యన ఉంటుంది 2.5-3 నెలల టైం అండి. అది రివిజన్స్కి సరిపోతుంది కానీ ప్రిపరేషన్ సరిపోదు. పోనీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాం అదృష్టంగా, ఈవెంట్స్కు టైంలో చదువుకుందామా అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు 6 నెలల టైం ఉందంటే అందులో 3 నెలల టైం మీకు ఈవెంట్స్కే పోతాయండి. అప్పుడు మీరు చదవలేరు. సరేలే ఈవెంట్స్ మంచిగా క్వాలిఫై అయినాం, మెయిన్స్కి ఏమైనా చదువుకుందామా అంటే అప్పుడు అనిపిస్తుందండి బాధ. అరే మెయిన్స్కి ఇంత కష్టపడి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, ఈవెంట్స్ క్వాలిఫై అయినా, మెయిన్స్కి మంచిగా రెడీ అయినా, ఇది గట్టెక్కితే మాత్రం నాకు ఉద్యోగం వస్తుంది అని అప్పుడు మీకు అనిపిస్తుంది. కానీ అప్పుడే అసలైన బాధ ఉంటుందండి. ఏం తెలుసా, ఇన్ని రోజులు నేను ప్రిపేర్ అయింది ఏం లేదు కదా, ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయితే నాకు జాబ్ వస్తుందా? ఇన్ని రోజులు నేను ఏం ప్రిపేర్ కాలేదు కదా, తర్వాత అయిదాం నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అయిదాం అనుకున్నా కదా, నోటిఫికేషన్ వచ్చినాక నాకు టైమే లేదు ప్రిపరేషన్కి. ఈవెంట్స్ తర్వాత మీకు మెయిన్స్ ఏదైతే ఉందో అప్పుడు మీకు ఒక 2-3 నెలల టైమే ఉంటుంది, మ్యాక్సిమం ఒక 3 నెలల టైం ఉంటుందండి. ఆ 3 నెలల్లో మనం రివిజన్ చేయడం తప్పించి, మాక్ టెస్ట్ చేయడం తప్పించి కొత్త ప్రిపరేషన్ అవ్వడానికి టైం ఏమి ఉండదు. సో అందుకనే మీ ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ కంటే ముందే అయిపోవాలి. నోటిఫికేషన్ టైంలో మీరు రివిజన్ చేస్తూ ఉండాలి. రివిజన్ చేస్తూ ప్రిలిమ్స్ మంచిగా క్వాలిఫై, ప్రిలిమ్స్ నుంచి ఈవెంట్స్ మధ్యన ఈవెంట్స్ మంచి మెరిట్లో కొట్టుకొని, ఈవెంట్స్ తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ వరకు చేసిన రివిజనే మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. మాక్ టెస్ట్లు ఎక్కువగా మ్యాక్సిమం ఇస్తూ ఉండాలి. అయితే మీకు జాబ్ ఈజీ వస్తుంది. నోటిఫికేషన్ వస్తే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే మీరు ఉద్యోగాన్ని మర్చిపోండి, అది పాసిబుల్ కాదు. సరేనా తమ్ముడు? ఇక్కడ గమనించండి, గ్రూప్స్తో కంపేర్ చేసుకుంటే అంటే మిగతా ఎగ్జామ్స్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, జీపీఓ మిగతా ఎగ్జామ్స్ ఏవైతున్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొట్టడానికి కొంచెం వెసులుబాటు ఎక్కువ ఉంటుంది, కొంచెం ఈజీ అవుతుంది. సార్ అంత ఈజీ అంటే పూర్తి ఈజీ అని నేను చెప్పట్లేదు, బట్ కంపారేటివ్లీ గ్రూప్స్తో కంపేర్ చేస్తే కనుక పోలీస్ ఉద్యోగం కాకుండా ఏ ఉద్యోగాలతో కంపేర్ చేసినా పోలీస్ ఉద్యోగం రావడం కొంచెం ఈజీగా ఉంటుంది. ప్రిపరేషన్ పరంగా కాదండి, కాంపిటీషన్ పరంగా. ఎందుకంటే ఉదాహరణ చూడండి, పోయినసారి వచ్చిన గ్రూప్ 4 నోటిఫికేషన్లో 9.5 లక్షల మంది అప్లై చేసిండ్రండి. ఎందరండి? 9.5 లక్షల మంది అప్లై చేసి గ్రూప్ 4 ఎగ్జామ్ రాశారు. ఇందులో ఫిల్టర్ ఏముండదు, ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ఏముండదండి, ఒకటే ఎగ్జామ్, గన్ షాట్. వచ్చిందా కొట్టుకొని బయటపడతాం, లేకపోతే వాష్అవుట్ అయ్యి వెళ్ళిపోతాం. ఒక్కటే ఎగ్జామ్లో డిసైడ్ అయిపోతాయి ఉద్యోగం వస్తుందా రాదా అని. ఇక్కడ ఫిల్టర్ ఏముండదు. సో ఇలాంటి ఎగ్జామ్లో 9.5 లక్షల మంది నుంచి ఫిల్టర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినర్ పేపర్ ది బెస్ట్ ఇస్తాడు, టఫ్ ఇస్తాడు. ఎందుకంటే 9.5 లక్షల మందిని ఫిల్టర్ చేయాలి కదా, కొంచెం కష్టమవుతుంది. బట్ కానిస్టేబుల్ కండి ఒక ప్రిలిమ్స్లోనే పేపర్ టఫ్ ఉంటుంది. ప్రిలిమ్స్ దాటుకున్నారా ఈవెంట్స్లో సగం మంది వెళ్ళిపోతారు. సో 1/4 మెంబర్స్ మాత్రమే. సో ఇక్కడ మీకు ఈవెంట్స్ క్వాలిఫై, మెయిన్స్ రాసిన వాళ్ళు ఎందరు ఉన్నారండి కానిస్టేబుల్ దాంట్లో? 1,00,000 మంది మాత్రమే. 7.5 లక్షల మంది అప్లై చేస్తే ఫిల్టర్ అవుతూ 1,00,000 మంది మాత్రమే వచ్చారు. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి, 1,00,000 మందిలో ఒక ఉద్యోగం కొట్టడం ఈజీయా, లేకపోతే 9.5 లక్షల మందిలో ఒక ఉద్యోగం కొట్టడం ఈజీయా? మళ్ళీ ఈ 9.5 లక్షల మందిలో అందరూ డిగ్రీ హోల్డర్సు, ఏజ్ పరంగా మనకంటే పెద్దవాళ్ళు, మంచిగా చదువుకున్న వాళ్ళు, ఎప్పటి నుంచి ఒక నెల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందరూ ఉంటారండి ఇక్కడ. కానీ కానిస్టేబుల్, ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్లో అలా కాదు. చాలా మంచి ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ, చాలా మంచి ప్రిపరేషన్ ఉన్నప్పటికీ వాళ్ళు ఏజ్ లేకనో, ఫిజికల్ స్టాండర్డ్స్ లేకనో, సైట్ ఉండడం వలనో, కలర్ బ్లైండ్నెస్ ఉండడం వలనో, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వలనో, ఈవెంట్ సరిగా పార్టిసిపేట్ చేయలేకపోవడం వలనో, సరిపడా పర్ఫార్మెన్స్ గ్రౌండ్లో ఇవ్వలేకపోవడం వలనో, ఏజ్ సరిపోకపోవడం వలనో మీకు ఇక్కడ చాలా మ్యాక్సిమం కాంపిటీషన్ డౌన్ అయిపోతుందండి. సో ఉన్న కొద్ది కాంపిటీషన్లోనే ఉద్యోగం కొట్టుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. 9.5 లక్షల్లో ఉద్యోగం కొట్టడం కంటే 1,00,000 మందిలో కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టడం ఈజీ. ఎస్ఐకి అయితే మెయిన్స్కి వచ్చేంత వరకు 50,000 మంది మాత్రమే మిగిలిపోయారు. సో 2.5 లక్షల మంది ప్రిలిమ్స్కి అపియర్ అవుతే, ఎస్ఐ ప్రిలిమ్స్ 2.5 లక్షల మంది రాస్తే ఇందులోంచి 1,00,000 పైచీలకు మాత్రమే దాదాపుగా ఈవెంట్స్కి సెలెక్ట్ అయ్యారు. అంటే 50% వాష్అవుట్ అయ్యారు ప్రిలిమ్స్లోనే. ఈ 1,00,000 మంది ఈవెంట్స్ కొడితే ఈ 1,00,000 మందిలో ఒక 50,000 మంది మాత్రమే మెయిన్స్ రాశారండి. 52,000 మంది మాత్రమే మెయిన్స్ రాశారు. అంటే చూడండి, గ్రూప్ 2 కొన్ని లక్షల మంది రాస్తారండి,
గ్రూప్ 4 కొన్ని లక్షల మంది రాస్తారు. ఆ 9-10 లక్షల మందిలో మీరు ఉద్యోగం కొట్టిన దానికంటే ఈ 50,000లో ఒక ఎస్ఐ ఉద్యోగం కొట్టుకోవడం మీకు ఈజీ అవుతుంది. కాంపిటీషన్ నారో అయిపోయింది మీకిక్కడ. సో, అందుకనే మంచి అవకాశం అండి ఉద్యోగం కొట్టుకోవడానికి. చాలా చక్కని అవకాశం. నోటిఫికేషన్ వస్తే గనక చక్కగా ఆ టైంని యూజ్ చేసుకోండి. ఇది బెస్ట్ టైం. ఈ టైంలోనే మంచి ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి. ప్రిపరేషన్ తొందరగా అయిపోగొట్టుకొని నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు రివిజన్ చేస్తూ ఉండాలి. మీరు కేటాయించే ఈ టైం ఏదైతే ఉందో ఇదే మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చాక అప్లై చేసిన తర్వాత ప్రిలిమ్స్ వరకు మీకు చదివే టైం ఉండదు. హడావిడిలో గడిచిపోతుంది. ప్రెజర్‌తోనే గడిచిపోతుంది. రివిజన్ చేసుకున్న వాడికి లాభం. ఈవెంట్స్ టైంలో ప్రిపరేషన్‌కి టైం ఉండదు. ఈవెంట్స్ తర్వాత మెయిన్స్‌కి ఉండే టైం 3 నెలలు మాత్రమే. ఆ 3 నెలల్లో ఆ 100 డేస్‌లో రివిజన్స్‌కే సరిపోతుంది. కొత్త ప్రిపేర్ అవ్వడానికి ఏముండదు. సో, మీరు ఏం కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్నా, సిలబస్ ఎంత తొందరగా కంప్లీట్ చేయాలనుకున్నా అది ఇప్పుడే. ఈ టైం గనక మీరు నిర్లక్ష్యం వహించి వృధా చేస్తే నోటిఫికేషన్ వస్తే గనక ఎటు కాకుండా అవుతారు. సో, దయచేసి మీరు ఈ టైంలోనే మంచిగా సిలబస్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండండి. రివిజన్ చేస్తూ నెక్స్ట్ నోటిఫికేషన్‌కి రెడీగా ఉండండి. సిలబస్ కంప్లీట్ అవ్వకుండా, ప్రిపరేషన్ లేకుండా, ప్రిలిమ్స్ ఈజీగా వెళ్ళిపోతామనే అపోహతో ఉంటే మాత్రం నెక్స్ట్ నోటిఫికేషన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండిపోవడం తప్ప మనం ఇంకేం చేయలేం. కాబట్టి చక్కగా చదువుకోండి. ప్రిలిమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. పేపర్ చాలా టఫ్ ఉండబోతుంది. సో, అర్థమైందని అనుకుంటున్నా. అపరాజిత కోచింగ్ సెంటర్ ఆదిలాబాద్ మా నుండి రాబోయే నెలలో డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి కొత్తగా సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ పీసీ బ్యాచ్ కొత్తగా స్టార్ట్ అవుతుందండి. డిసెంబర్లో స్టార్ట్ అయిన బ్యాచ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 5 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ అటు ఇటుగా తీసుకుంటే ఇంకొక 2 వారాలు లేదా మేలోపు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఈ 5-6 నెలల్లో మీ ఎస్ఐ, పీసీ బ్యాచ్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సిలబస్ కంప్లీట్ చేసి ప్రతి వారం వీక్లీ టెస్టులు పెట్టి మిమ్మల్ని నోటిఫికేషన్ వచ్చేలోపు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి నోటిఫికేషన్‌కి రెడీ అయ్యే విధంగా మిమ్మల్ని తయారు చేస్తాం. డిసెంబర్లో స్టార్ట్ కాబోయే కొత్త బ్యాచ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నవంబర్ ఎండింగ్‌లో మీకు డీటెయిల్‌గా ఇస్తాము. ఫ్యాకల్టీ ఎవరు, షెడ్యూల్ ఏంటిది, మా విజన్ ఏంటిది, మా ప్లాన్ ఏంటిది అనేది మీకు నవంబర్ ఎండింగ్‌లో క్లియర్ కట్‌గా చెప్తామండి. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో కొత్తగా ఎస్ఐ మరియు పీసీ బ్యాచ్ అపరాజిత కోచింగ్ సెంటర్‌లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్, మేలోపు ఆ బ్యాచ్‌ని క్లోజ్ చేసేస్తాము. ఆ లోపు నోటిఫికేషన్ వస్తే ఇంకా తొందరగానే క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాము. నోటిఫికేషన్ వచ్చేలోపు మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేయడంలో మా సపోర్ట్ మీకు ఎల్లవేళలా ఉంటుంది. ఆల్రెడీ జూన్‌లో స్టార్ట్ అయిన మా బ్యాచ్ జూలై నుంచి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ ఈ డిసెంబర్‌లో క్లోజ్ అయిపోతుంది. నవంబర్ ఎండింగ్ నాటికి క్లోజ్ అయిపోతుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో వాళ్ళని పంపించేస్తున్నాము. వాళ్ళ ప్లేస్‌లో రీప్లేస్‌గా కొత్తగా వచ్చే ఎస్ఐ, పీసీ బ్యాచ్‌ని స్టార్ట్ చేస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి. ఒక వారం 10 రోజులు క్లాసులు వినండి. నచ్చితే ఫీ కట్టండి. ఫీ కట్టిన తర్వాత కూడా ఒక నెల రోజుల పాటు సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, రెగ్యులర్ క్లాసెస్ నడుస్తున్నాయా లేదా, సరిపడా కేరింగ్ తీసుకుంటున్నారా లేదా, మార్క్స్ తక్కువైతే ఇంప్రూవ్‌మెంట్ కోసం ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటుందా లేదా, వీక్లీ టెస్టులు రెగ్యులర్‌గా కండక్ట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చూసి నెల వరకు మీకు టైం ఉంటుందండి. వారం 10 రోజులు క్లాస్ వినండి. నచ్చితే ఫీజు కట్టి జాయిన్ కండి. నెల వరకు మీకు ఛాన్స్ ఉంటుంది రీఫండ్ కోసం. ఆ నెలలోపు మీరు ఎప్పుడైనా సార్ క్లాసెస్ సరిగ్గా జరగట్లేదు, ఫ్యాకల్టీ సరిగ్గా మాకు అర్థమయ్యేటట్టు చెప్పట్లేదు, మాకిక్కడ ఉద్యోగం వస్తుందని నమ్మకం రావట్లేదు, వీక్లీ టెస్టులు కండక్ట్ చేయట్లేదు అన్నట్టు మీకు ఎక్కడ అనిపించినా కూడా, మీకు ఇక్కడ ఎక్కడా సబ్జెక్ట్ పరంగా సాటిస్ఫై అవ్వకున్నా కూడా నెలలోపు మీ డబ్బులు మీకు రీఫండ్ చేస్తాము. ఇంతకుముందు కూడా అలాగే చేశాము. ఇక ముందు బ్యాచ్లో కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు మేము అపరాజిత కోచింగ్ సెంటర్‌కి ఒక యాస్పిరెంట్ వచ్చి ఫీజు కట్టి రీఫండ్ తీసుకున్నట్టు లేదండి. సో, తర్వాత రాబోయే బ్యాచ్‌లలో కూడా ఇదే స్టాండర్డ్స్ మేము మెయింటైన్ చేస్తాము. ఒకసారి గత బ్యాచ్‌కి సంబంధించి కూడా మీరు రివ్యూ తీసుకోండి. ప్రస్తుతం మీరు రన్ చేసే బ్యాచ్‌లో కూడా మీరు కూర్చొని లైవ్ ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి. ఆ 1 వీక్ 10 డేస్ తర్వాత మీకు ఓకే అనిపిస్తే అడ్మిషన్ తీసుకోండి. తర్వాత అటునుంచి ఒక 1 మంత్ వరకు మీకు నచ్చితే కంటిన్యూ అవ్వండి. లేకపోతే మీ డబ్బులు మీరు రీఫండ్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.